హాయ్ ఫ్రెండ్స్, వెంకీ ముచ్చట్లు ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజు కొత్త వీడియోతో మేము ముందుకు వచ్చాను. అందరికీ ముందుగా శ్రీరామనవమి శుభాకాంక్షలు. శ్రీరామనవమి సందర్భంగా మీకు నేపాల్ దేశంలోని జానక్పూర్ జనక మహారాజ్ మహల్ని చూపిస్తాను అందరికీ. నేపాల్ దేశంలోని పశుపతినాథ్ యాత్ర చేద్దామని బయలుదేరాము. ఫ్రెండ్స్తో కలిసి కారు వేసుకుని బయలుదేరాము. ముందుగా బెంగాల్ వెళ్ళి కలకత్తా కాళీమాతను దర్శనం చేసుకుని అటు నుంచట్టే బీహార్ మీదుగా మేము పోఖ్రా దగ్గర నేపాల్లో వెళ్ళాము. నేపాల్లో ఇది జనక్పూర్ అని పిలుస్తుంటారు. సీతమ్మవారిని అడిగాడిన ప్యాలెస్ ఇది, జనక మహారాజు కోట. చూస్తుంటే ఇది నిన్న మొన్న కట్టినట్టుగా కనపడుతుందండి. అంత అద్భుతమైన ప్యాలెస్ ఇంతవరకు నేను చూడాల. చాలా 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 అద్భుతంగా ఉంది. స్క్వేర్ చతురస్రాకారంలోని ఈ ప్యాలెస్ని రాత్రి సమయంలో చూసాం మేము. వెన్నెల వెలుగుల్లో జిగేల్మంటూ ఉంది. ఇంకా ఉదయాన్నే తీస్తున్నాము. ఫ్రేమ్లో కూడా పట్టడం లేదు, అంత పెద్ద ప్యాలెస్. భక్తులు, టూరిస్టులు కోలాహలంగా ఉంది. మీకు చూపిద్దామని తపన. చూడండి, వీడియో కడ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. మొత్తం వీడియో అంతా కూడా 4Kలోనే ప్రజెంట్ చేస్తున్నాను మీ అందరి కోసం. రియల్గా చూసిన అనుభూతి మీకు కలగాలని నా ప్రయత్నం. చూసారుగా ఎంత పెద్ద మహలో, 3 అంతస్తుల్లో ఉందండి. లోపలికి వెళ్ళాక జానకీమాత, అలాగే దశరథ మహారాజు, జనక మహారాజు, మొత్తం వీరిదంతా కూడా లోపల ఉంటుందంట. గైడ్ని అడిగాము. లోపలికి వెళ్ళాక మీకు చూపిస్తా. ఈ పక్కనే సీతారాములు ధనుస్సు విరిచి కళ్యాణం జరిగిన ప్రదేశం ఉంది. అది కూడా దీంట్లో చూపిస్తాను మీకు. సీతమ్మ వారిని కళ్యాణం చేసుకున్న అది కూడా ఉంది. ప్యాలెస్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. చూస్తుంటే కళ్ళు చెదిరిపోతున్నాయి. చాలా చాలా అద్భుతంగా ఉంది. జై శ్రీరామ్. ఈ ప్యాలెస్ నిర్వహణ అంతా కూడా నేపాల్ గవర్నమెంట్ నిర్వహిస్తుందని చెప్పారు. ఎవరైనా నేపాల్ పర్యటనకు వస్తే మాత్రం ఈ జనక్పూర్ మహల్ని మాత్రం మిస్ అవ్వద్దండి. ఒకరోజు పూర్తిగా కేటాయించండి. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు జీవితాంతం గుర్తుండిపోయేలా ఉంటుందన్నమాట. హిందువులకు పవిత్ర క్షేత్రాల్లో మనకి ఇది కూడా ఒక ముఖ్యమైన క్షేత్రమే. సీతమ్మ వారిని అడిగాడిన నేల జనక్పూర్, జనక మహారాజు ప్యాలెస్ అండి. ఇది లోపల చుట్టూ ప్రాకారం కింద ప్యాలెస్ లోపలికి వచ్చిన తర్వాత ఈ అంతరాలయం, ఈ అమ్మవారు వీరంతా ఉన్న ప్యాలెస్ అనుకుంటా. ఇది చూస్తుంటే మాత్రం మంచి కలర్ఫుల్గా చాలా చాలా బ్యూటిఫుల్గా ఉందండి. లోపల పూజలు జరుగుతున్నాయి. చాలామంది ఇక్కడ ఈ సాంప్రదాయం తెలియదు కానీ భజనలతో కూడిన ఏదో పూజ చేస్తున్నారు. చూపిస్తుంది కూడా మీకు. వచ్చిన వాళ్ళంతా మాత్రం కన్నుల పండుగగా ఉందండి. నేపాల్ పర్యటన ఆశాంతం చాలా బాగా జరిగింది మాకు. కొంచెం పైకి చూపిస్తాను మీకు. ఇది ఎక్కడ చిక్కు చెదరలేదండి. ఆ మధ్యకాలంలో భూకంపం వచ్చిందని చెప్పారు కదా నేపాల్. కాఠ్మండు అంతా ఊగిపోయింది, చాలా వరకు పాడయ్యాయని. అప్పుడు కూడా దీనికి ఏం కాలేదు. మా వెంకీ ముచ్చట్లు ఛానల్లో న్యాచురల్గా నేను తీసిన వీడియోని ఎటువంటి మిక్సింగ్ లేకుండా న్యాచురల్గానే పెడతానండి. మీకు వివరం చెప్పడం కోసం మాత్రం నా వాయిస్ పెడతాను, తప్పుగా అనుకోవద్దు. ఎక్సెట్రా మిక్సింగ్లు, బీజిఎంలు ఇవేమి ఉండవు. అంతా న్యాచురల్ 4K వీడియో. అందరూ చూసిన అనుభూతి కలగాలండి. ఎంట్రన్స్లో అందరూ కూడా నేపాల్ సాంప్రదాయం అండి. ఏ గుడికాడికి వెళ్ళినా కానీ భక్తులంతా కూడా ఆడ మగ ఎవరైనా సరే మెల్లో ఇలా పూలమాలలు వేసుకుని పూజ చేస్తారు. మనం దేవుడికి వేస్తాము కానీ ఇక్కడ వీరు పూలమాలలో మెల్లో వేసుకుని పూజలు చేస్తారన్నమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉంది, కలర్ఫుల్గా. ఇక్కడ లోపల జనక మహారాజు వంశం మొత్తం ఉందని చెప్పి అన్నారు. దానికి సంబంధించిన విగ్రహాలు అవి లోనకి వెళ్ళి చూద్దాం. జై సీతారాం, జై సీతారాం, జై సీతారాం.
చెక్కుడు పడతానికి ఎంత అద్భుతంగా ఉంది. మార్వెలస్. అదిగోండి లోపల దగ్గర కంటే తీసుకుందాం. జనక మహారాజు భార్యలు వంశం మొత్తం దాన్ని పూజ చేస్తారండి ఇక్కడ. నేపాలీ భక్తుల భజనలు చూశారు కదా. చుట్టూ ప్రాకారం చూపిద్దామని ఈ ప్యాలెస్ యొక్క జనక్ మహల్ అని పిలుస్తున్నారు. చుట్టూ మీకు ఒకసారి చూపిద్దామని. ఎలా ఉందో కామెంట్స్ పెట్టండి. ఏదైనా తప్పులుంటే కామెంట్ రూపంలో తెలియజేయండి. మరి ముందుకు సాగుదాం. ఇది పక్కనే హనుమంతుల వారిది. జై ఆంజనేయం, ప్రసన్న ఆంజనేయం. వీరు పూజించే సీతమ్మ వారు, శ్రీరాముల వారు, జనక మహారాజు వారి వంశోద్ధరకులు మొత్తం అంతా లోపలే ఉంటుంది. మనం అనుకున్నాం కదండి సీతారాములు ధనుస్సు విరిచి కళ్యాణం జరిగిందని. ఇది ఒక పక్కకి కొంచెం ఒరిగిందని చెప్పారు. ఈ వనంలో ఉంది. ఇప్పుడు కనపడేది ఏదైతే ఉందో లోపలే సీతారాములకి వివాహం జరిగిందండి. సీతారాముల కళ్యాణం జరిగిన ప్రదేశం ఇది. జానకి మహల్ పక్కనే ఉంటుంది. ఇది లోపలికి వెళ్ళి స్వామివారి విగ్రహం ఉంటుంది, సీతారాముల విగ్రహం. కళ్యాణ మహోత్సవానికి సంబంధించి పూర్తిగా చిత్రాలతో ఉంటుందంటండి. చూసి మీకు చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మొన్న భూకంపం జరిగినప్పుడు కొంచెం ఒరిగిందని చెప్పారు. మళ్ళీ మరమ్మతులు చేశారట. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సీతారాముల కళ్యాణ సెట్టింగ్ అండి. చూసారుగా సప్త ఋషులు విగ్రహాలు చాలా బాగున్నాయండి. పాలరాతి విగ్రహాలు, స్వామివారు, అమ్మవారు. జై శ్రీరామ్. ఇది ఓపెన్ మండపంలో ఉంది. చుట్టూ గ్లాసులతో మూసారు కానీ చుట్టూ తిరగడానికి అవకాశం ఉంది. లోపలికి లేదు కానీ చూడండి. చాలా అద్భుతంగా ఉంది. ఈరోజైతే మాత్రం చాలా సంతోషంగా కూడా ఉంది. సీతారాములకి కళ్యాణం జరిగిన ప్లేస్లో నేను ఉన్నాను ఈరోజు, జనక్పూర్. మీరంతా కూడా చూసి సంతోషపడతారనుకుంటున్నాను. లోపలికి వెళ్ళటానికి అవకాశం లేదండి. బయట నుంచి చుట్టూ తీసుకుంటూ వస్తున్నాను. రామాయణంలో కళ్యాణం సంబంధించిన పార్ట్ అంతా కూడా విగ్రహాల రూపంలో ఉందండి. ఈ స్తంభాల చుట్టూ చెక్కారు. అది కూడా మీకు చూపిస్తాను.
చూడండి ఎంత ముచ్చటగా ఉందో. బయట చుట్టూ చూపిస్తాయి మీకు. ఇక్కడ నుండి చూస్తే రైట్ సైడ్లో మనకు కనపడుతుంది చూడండి, జానకి మహల్, జనక మహారాజ్ మహల్. అదే స్వామివారిది, సీతమ్మ వారిది. ఇందాక మనం చూసిన మహల్ ఇక్కడ కనపడుతుందండి, పక్కనే ఉంటుంది. ఇచ్చట మొత్తం రామాయణాన్ని గ్లాసులో పెట్టి చేశారు. ఇవన్నీ కూడా యంత్రాలతో కదులుతున్నట్టున్నాయి. అన్ని బొమ్మలు కూడా నాట్యానికి తగ్గట్టుగా కదులుతూ ఉన్నాయి. బాగుంది, అద్భుతంగా. ఇక ఈ మహల్ కోసం ఎంత చెప్పుకున్నా తక్కువేనండి. ఇక్కడ నుండి కదల బుద్ధి కావట్లేదు, అంత అద్భుతంగా ఉంది. కన్నులకి మంచి కలర్ఫుల్గా చాలా చాలా అద్భుతంగా ఉంది. చూస్తున్నారు కదా, మనం వింటూ ఉన్నాం రామాయణం చిన్నప్పటి నుంచి. ఆ రామాయణ ఘట్టం ఇక్కడ జరిగింది అంటే ఒళ్ళు పులకరించిపోతుందండి. సూపర్. తప్పనిసరిగా జీవితంలో ఒక్కసారైనా అవకాశం కుదిరిన వాళ్ళు వచ్చి చూడాల్సిన ప్రదేశం ఇది. నేపాల్ పర్యటనకు రండి. పాస్పోర్ట్ అవసరం లేదండి, మన ఆధార్ కార్డు, ఓటు గుర్తింపు ఏమున్నా కానీ రావచ్చు. చాలా యొక్క టూర్ ప్యాకేజీలు చాలా ఉంటాయి. ఇండివిజువల్గా కూడా ఫ్యామిలీ రావచ్చు. ట్రైన్ సౌకర్యం, బస్సు సౌకర్యం, అలాగే ఫ్లైట్ సౌకర్యం అన్నీ ఉన్నాయి. నేపాల్, కాఠ్మండు, అలాగే ఈ జానక్పూర్, ఇవి చాలా ఉన్నాయండి చూడవలసినవి. ఇది మ్యూజియం ఏదో ఉంది, లోపలికి వెళ్దాం. మొత్తం అంతా గవర్నమెంటే చూస్తుంది. జై శ్రీరామ్. వచ్చిన వాళ్ళంతా మాత్రం కోలాహలంగా చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు.
మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదైనా సరే తప్పులు ఏదైనా ఉన్నా, నేను చెప్పిన దాంట్లో ఏదైనా ఒక తెలియక తప్పేదని చెప్పున్నా కానీ మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇప్పుడు మ్యూజియం లోపలికి వెళ్ళటానికి బయటకు రావడానికి అండి. ఇంకా భక్తులంతానేమో ఇలా ఫోటోలు పోజ్ చేస్తున్నారు. అందరూ కూడా ఇక్కడే ఎంట్రన్స్. అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ.